శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలోని జానకీమాత తండ్రి అయిన జనక రాజర్షికి సుఖమహర్షికి మధ్య జరిగిన సంవాదమును తెలుసుకుందాం. నిరంతరం దిగులుగా ఉంటున్న సుఖమహర్షిని రాజయోగి శాంతిమూర్తి యగు జనక మహారాజు వద్దకు ధర్మశాస్త్రము తెలుసుకురమ్మని మిథిలా నగరానికి పంపించాడు వ్యాస భగవానుడు. అప్పుడు సుఖమహర్షి రాజలాంఛనములతో వర్ధిల్లు చక్రవర్తికి ముని ప్రవర్తన ఎలా ఉండగలదు అని తలచుకుంటూ సుఖమహర్షి 4 సంవత్సరాలు కాలినడకన మిథిలా నగరం చేరుకున్నారు. మిథిలకు చేరుకున్న సుఖమహర్షిని చూసి అమితమైన ఆనందంతో ఆయనను స్వాగతించి సకల మర్యాదలు చేసి మహావైరాగ్య సంపన్నుడైన నీవు అనురాగంతో నా వద్దకు రావటం ఆశ్చర్యంగానూ ఉంది. నీ రాకగల కారణం ఏమిటి అని అడిగాడు జనకుడు. అప్పుడు సుఖమహర్షి జనకునితో, నా తండ్రి నాకు సకల విద్యలు నేర్పించి ఇప్పుడు నన్ను గృహస్థాశ్రమ ధర్మములు స్వీకరించి తనను పునీతం చేయమని ప్రబోధించుచున్నారు. వైరాగ్యంతో నిండిన నా మనస్సు అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆయన బ్రహ్మజ్ఞానం పొందిన మీ వద్దకు తత్వోపదేశం పొందిరమ్మని నన్ను ఇక్కడికి పంపించారు అని పలికెను.